కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ నామస్మరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పత్తిపాడు నియోజకవర్గం, తుని నియోజకవర్గం దళిత నాయకులు అన్నవరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమిత్ షా కొన్ని కోట్ల మంది మనోభావాలను కించపరిచి అవహేళన చేయడం చాలా సిగ్గుచేటని ఆక్షేపించారు. ప్రపంచ మేధావిగా కొనియాడుతున్న బాబాసాహెబ్ పేరును ప్రస్తావించడాన్ని అమిత్ షా జీర్ణించుకోపోవడం ఏంటని ప్రశ్నించారు. అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న అమిత్ షా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు చెట్టిబత్తుల కుమార్ రాజా, సరమల్ల మధుబాబు, కొల్లాబత్తుల దిలీప్, తంతాటి కిరణ్ కుమార్, గోనపర్తి అపురూప్, జల్లు చిన్నబాబు, మూకే వీరబాబు, రాయ్ శ్రీనివాస్, బండి చిట్టిబాబు, ప్రదీప్, ఎల్మి వీరబాబు, చెక్క భీమరాజు, పులుగు శ్రీనివాసు, గొల్లా ఆనంద్, అంబేద్కర్ యూత్ వారు పాల్గొన్నారు. అంబేద్కర్ను ఉద్దేశించి అవమానకరంగా, అవహేళనగా, కించపరిచేటువంటి విధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పేరును గురించి మాట్లాడటం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల దళిత నాయకులందరూ కలిసి స్థానిక అన్నవరం అంబేద్కర్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం దళిత నాయకులకు అందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా యావత్ దేశమంతా కూడా అంబేద్కర్ని అభిమానించేటువంటి దళితులు కావచ్చు, తర్వాత ఎవరైనా కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అమిత్ షా యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి, తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే డిమాండ్ గ్రామాన, నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో కూడా జరుగుతూ ఉంది. దీని విషయమై దేశవ్యాప్త నిరసనలు ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇంకా వెల్లువెత్తితే అతను రాజీనామా చేసే వరకు అని చెప్పేసి తెలియజేస్తూ, పెద్దలు ఉన్నారు, కుమారరాజా గారు, తర్వాత నాయకులు ఉన్నారు, వారు కూడా వారి సందేశాలను ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. ప్రపంచ దేశాలలో మహామేధావిగా గుర్తించబడి ఐక్యరాజ్య సమితితోటి ఆయన జయంతి కార్యక్రమాన్ని అంతర్జాతీయ విజ్ఞాన దివస్గా ప్రకటించబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహామనీషిని పట్టుకొని అవహేళనగా మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది దళితులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంబేద్కర్ వాస్తవానికి దళితులందరికీ దేవుడు. ఏదైతే వెంకటేశ్వర స్వామి, యేసుక్రీస్తు, అల్లా అని చెప్పేసి మతాల పరంగా మరి పూజిస్తూ ఉన్నారో వాటన్నిటికీ అతీతంగా అంబేద్కర్ని పూజించేటటువంటి జనాంగం ఈ దేశంలో 40 కోట్ల మంది ఉన్నారు. అమిత్ షా లాంటి కుహనావాదులు లేదంటే మనువాదులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి అవమానించడం అంటే నిప్పు మీద ఉన్నటువంటి మసిని ముట్టుకోవడం కింద లెక్క. మసిని తుడుతాం అనుకుంటే నిప్పు కాలిపోద్ది. కాబట్టి అమిత్ షాని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది దళితులకి ఆరోగ్య దైవం, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి, భారత రాజ్యాంగాన్ని సమున్నతంగా తయారు చేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి, కర్షకులకి, పేదవారికి, శూద్రులకు అందరికీ కూడా ఆరాధ్యమైనటువంటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తే అమిత్ షా కాదు, మోడీ కూడా గాలిలో కొట్టుకుపోతాడు త్వరలో. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలని బీజేపీ శ్రేణులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. చాలా బాధాకరమైన విషయం. నెల 17వ తారీఖున యావత్ దేశంలో ఉన్న దళితులందరికీ చాలా బాధాకర విషయం. మన నాయకుడు, మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించిన తీరు అందరూ దళితులు చాలా ఇబ్బంది పడతాం. కానీ నేటి కూడా సమాజంలో ఎంత అవమానపడుతున్నామంటే మరి ఎంత హీనంగా మనం ఉన్నామో చూడండి ఒకసారి. ఆర్ఎస్ఎస్ మనువాదులతో పార్లమెంటు సాక్షిగా వాళ్ళు ఉంటూ
కూడా మన నాయకుడు ఏదైతే వాళ్ళు ఉన్నాకి భిక్ష పెట్టాడో, పార్లమెంట్లో ఉన్నాకి భిక్ష పెట్టాడో అటువంటి మనువాదులతో ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి సోదరులారా, దళితులందరూ ఇప్పుడు మళ్ళీ చైతన్యం అవసరం ఉంది. మరి భారత రాజ్యాంగం ఎంత గొప్పదో మరి ప్రపంచ దేశాలు మరి కొనియాడబడుతున్నాయి. ప్రపంచంలోనే అంబేద్కర్ ఆలోచన మార్గాల్లోని అంబేద్కర్ ఆదర్శప్రాయంగా తీసుకొని ప్రపంచ దేశాల్లోని అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చాటుతుంటే ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టసభలకు వెళ్ళి మరి అమిత్ షా లాంటి ఉన్మాది మరి అంబేద్కర్ని అవహేళనగా మాట్లాడి మరి దేవుడి కొలుచుకోండి, అంబేద్కర్ ఎందుకు మీరు అంబేద్కర్ అని అవహేళన చేయడం చాలా బాధాకరం. ఒకటే చెప్తున్నాం అమిత్ షా గారికి, రాజ్యాంగం అన్ని మతాలకి స్వేచ్ఛనిచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మతాలకే దేవుళ్ళకే విశ్వస్ అయ్యాడు అంబేద్కర్. ఈ చట్టాల్లోని మతాల కోసం అంబేద్కర్ పొందుపరచకపోతే ఈరోజు మతాలన్నీ విచ్ఛిన్నమైపోయాయి. మరి అలాంటి గొప్ప వ్యక్తిని మరి అవహేళనగా మాట్లాడడం అతనికి తగదు. మరి బీజేపీలో ఉన్న మోడీ గారు కూడా నేను బీసీ అంబేద్కర్ వల్ల నేను ఇంత ప్రధాని అయ్యానని గొప్పగా చెప్పుకుంటే మరి మోడీ గారు అమిత్ షాని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించి మరి దళితులకి క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ ఆలోచన మార్గానికి